ఓం మహాగణపతే నమః. ఫిబ్రవరి మాస రాశి ఫలితాలు చూద్దాము. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే ఈ రాశి వారికి అంటే ముఖ్యంగా మనకి గ్రహచారం ఒకసారి గమనించినట్టయితే మనకి కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీన రాశిలో ఈ వారం మొత్తం ఈ మాసం మొత్తము సంచారం చేస్తాడు. అదేవిధంగా బుధుడు వచ్చేసి మనకు ఫిబ్రవరి 11 వరకు మకర రాశిలోను 11 తర్వాత కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మకర రాశిలో ఫిబ్రవరి 12వ తేదీ వరకు, ఆ తర్వాత కుంభరాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక గురు యొక్క సంచారము వృషభ రాశిలోను, శని యొక్క సంచారము మనకి కుంభరాశిలోను, అదేవిధంగా రాహు యొక్క సంచారం మీన రాశిలోను, కేతు యొక్క సంచారం కన్య రాశిలోను ఉంటుంది. ఇవి స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక మేషరాశి వారికి ముఖ్యంగా మనం కనుక గమనించినట్టయితే ఈ మేషరాశి వారికి కుజుడు 3వ స్థానంలోను, అదేవిధంగా శుక్రుడు 12వ స్థానంలోను, బుధుడు మనకి 10వ స్థానము, అదేవిధంగా 11వ స్థానంలోను, ఇక రవి కూడా 10వ స్థానం అంటే దశమ స్థానంలోను, ఆ తర్వాత లాభస్థానంలోను, ఇక గురువు 2వ స్థానంలోను, శని 11వ స్థానంలోను, రాహు 12వ స్థానంలోను, ఇక కేతు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇది స్థూలంగా ఈ రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. దాదాపుగా అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా చూసినట్టయితే మనకు శుక్రుడు కానీ, బుధుడు కానీ, రవి కానీ, గురువు కానీ, అదేవిధంగా శని, కేతువులు కూడా చాలా చక్కటి ఫలితాలు, చాలా చక్కటి గోచారము అనేది ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. ఒక రాహు తప్ప దాదాపుగా అన్ని గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ మాసంలో అంటే ఈ ఫిబ్రవరి 2025 మాసంలో చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే ఆ చక్కటి ఫలితాలు ఎటువంటి ఫలితాలు మనకు ఈ మేషరాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయో ఒకసారి చూసినట్టయితే, వివాహ ప్రయత్నాలు గనక మీరు చేస్తున్నట్టయితే తప్పకుండా ఈ మేషరాశి వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది. ఒకవేళ మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే ఆరోగ్యంలో చాలా చక్కటి మెరుగుదల అనేది కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ధైర్యంగా ఉంటారు, అన్నింట విజయం సాధిస్తారు. అనుకున్నటువంటి పనులు మీరు ఈ మాసంలో తప్పకుండా చేయగలుగుతారు. ఇక చూసినట్టయితే సంతానం లేని వారికి కూడా సంతానం అనేది కలుగుతుంది. ముఖ్యంగా కుజుడు 3వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చక్కటి ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తుంది. ఇంకా అదేవిధంగా శుక్రుడు మీకు 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుని యొక్క ఉచ్చ స్థితి అయినటువంటి మీన రాశిలో ఉన్నాడు, 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబంలో చాలా చక్కటి ఆనందము, సంతోషం అనేది మేషరాశి వారికి ఈ మాసంలో ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్యోన్యత, దాంపత్యం అనేది ఉంటుంది. అదేవిధంగా స్త్రీ సౌఖ్యము, తృప్తికరమైనటువంటి భోజనము, ఇంట్లో కూడా మీకు సంబంధించినటువంటి అన్ని వసతులు సమకూర్చుకుంటారు. చాలా చక్కటి ఫలితాలు అనేవి శుక్రుని వల్ల మీకు ఈ మాసంలో కలుగుతున్నాయి. ఇక బుధుని యొక్క సంచారం కూడా చూసినట్టయితే బుధుడు మనకి 10వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, అదేవిధంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా 3వ అధిపతి, అదేవిధంగా 6వ అధిపతి అయినటువంటి బుధుడు మీకు దశమ స్థానము, అదేవిధంగా లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యంగా వృత్తి విషయంలో చాలా చక్కటి ఫలితాలు మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. వృత్తిలో లాభదాయకంగా ఉంటుంది. మీరు కనుక వ్యాపారాలు కనుక చేస్తున్నట్టయితే వ్యాపారంలో కూడా చక్కటి లాభదాయకంగా మీకు ఈ మాసంలో తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తీర్థయాత్రలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గౌరవ మర్యాదలు అనేవి మేషరాశి వారికి ఈ మాసంలో తప్పకుండా పెరుగుతాయి. అదేవిధంగా భార్య వల్ల ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక సేవింగ్స్లో వృద్ధి అనేది ఈ మాసంలో మనకి బుధుని వల్ల కనిపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క వాక్కు ద్వారా, మీ యొక్క మాట ద్వారా ఈ మాసంలో మంచి ఫలితాలు, ధనలాభము చేకూరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతం నుంచి కూడా శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు మనకి ఈ మాసంలో మేషరాశి వారికి ముఖ్యంగా బుధుని వల్ల కలుగుతున్నాయి. ఇక రవి వల్ల చూసినట్టయితే రవి కూడా దశమ స్థానంలోను, లాభస్థానంలోను సంచారం చేస్తాడు. ముఖ్యంగా
పంచమాధిపతి అయినటువంటి రవి దశమ లాభ స్థానాల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు అందిస్తున్నాడు. సంతానం విషయంలో చాలా బాగుంటుంది. సంతానంకి పురోగవృద్ధి ప్రోగ్రెస్ అనేది ఈ మాసంలో డెఫినెట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కనుక మీరు చేస్తున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్లో కూడా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 12 తర్వాత మీకు ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు, స్టాక్ మార్కెట్ విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ముఖ్యంగా మనం చూసినట్టు ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతకంటే ముందు అంటే ఫిబ్రవరి 12 కంటే ముందు రవి దశమ స్థానంలో సంచారం చేస్తాడు. రవి దశమ స్థానంలో దిగ్బలి, చాలా బలవంతుడు. కాబట్టి వృత్తి విషయంలో మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మీ యొక్క డామినేషన్ అనేది వృత్తిలో తప్పకుండా ఉంటుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమాజంలో కూడా మంచితనము, మీ యొక్క మంచితనము అందరూ గుర్తిస్తారు, మిమ్మల్ని ప్రశంసిస్తారు. ఇక గురు యొక్క సంచారము 2వ స్థానంలో కనిపిస్తుంది. గురువు ముఖ్యంగా మనకి మీ యొక్క ధనలాభము చేసేటటువంటి అధికంగా మీ యొక్క ధనలాభం ఉంటుంది. గురువు 2వ స్థానంలో. మాట తీరు అనేది చాలా మృదువుగా ఉంటుంది ఈ మాసంలో. తద్వారా మీరు మంచి ఫలితాలు అనేవి ఈ మాసంలో పొందగలుగుతారు. అదేవిధంగా వృత్తిలో కూడా మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క పైవారు కానీ మీ సహోద్యోగులు కానీ పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీకు పేరు రావడము, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి పనులు చేయడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు గోచరిస్తున్నాయి. రావాల్సినటువంటి బకాయిలు అంటే ఏదైనా మీరు అప్పులు ఇచ్చినట్టయితే మీకు రావాల్సినటువంటి బకాయిలు కూడా ఈ మాసంలో తప్పకుండా తిరిగి వచ్చే అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. కోర్టు కేసులు ఉన్నా లేదా లిటిగేషన్స్ ఉన్నా అవి కూడా సాల్వ్ అయ్యే అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ ధనలాభంతో పాటు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఖర్చు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఆ ఖర్చులు అనేటివి మీకు తప్పకుండా లాంగ్ టర్మ్లో అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది ఆచితూచి కాస్త జాగ్రత్తగా చేయండి. తద్వారా మీకు ఇంకా మంచి లాభాలు అనేవి మేషరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక అయితే ముఖ్యంగా మీరు దాదాపుగా ఈ మేషరాశి వారికి అంటే ఆల్రెడీ మీరు చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ మాసంలో మీరు ఒక వృత్తిలో ఒక మంచి పొజిషన్లో కనుక ఉన్నట్టయితే మీ యొక్క పనిని కింది వారికి డెలిగేట్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు ఇంకా వేరే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనటువంటి పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. తద్వారా ఇంకా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. ఇక కాస్త ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అయితే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వారికి ముఖ్యంగా అమ్మడం, కొనడం లాంటి బిజినెస్ వల్ల మీరు చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కుటుంబం కొరకు ఈ మాసంలో ఏదైనా లగ్జరీ ఐటమ్ పైన ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా భార్య కొరకని లేదా మీ భర్త కొరకని ఆభరణాలు కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మాసంలో ముఖ్యంగా ధైర్యంతో ముందుకెళ్తారు. ధైర్యంతో ముందుకెళ్ళి మీరు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఇక పరిహారాలు కనుక చూసినట్టయితే దుర్గామాతను ఈ మాసంలో పూజించండి. మేషరాశి వారు ఇంకా చక్కటి ఫలితాలు పొందుతారు. ఇవి స్థూలంగా ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.